ఇది మరో టైప్లో స్ప్రింగ్ రోల్ షీట్ తయారు చేసుకోవడం. సో నేను గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, బియ్య పిండి 3 కలిపి దాంట్లో వాము, ఉల్లిపాయ గింజలు కూడా వేసా. కలిపి పెట్టి కొంచెం ఒక 15-20 నిమిషాలు దాన్ని కొంచెం మెత్తగా అవనిస్తాము. అయ్యాక అప్పుడు మనం దాన్ని ఇలా నార్మల్ చపాతీ చేసినట్టు చేసేయడమే. చేసేసి అన్ని చపాతీలు పక్కన పెట్టుకుని ఒక్కొక్క చపాతీ మీద ఆయిల్ రాస్తూ ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకోవాలి. ఇలా అన్నీ ఒకదాని మీద ఒకటి వేసుకున్నాక అన్నిటిని కలిపి మళ్ళీ ఒకసారి మనం చపాతీ రోల్ చేసినట్టు రోల్ చేయాలన్నమాట. ఎక్కువ చేయకూడదు, ఎక్కువ చేస్తే బాగా పలుచగా అయిపోతుంది. ముందు చేసినప్పుడు కూడా ఒక సమానంగా ఉండాలి. మరి పలుచగా అప్పుడే చేసేసామనుకోండి, 6 కలిపి ఇలా రోల్ చేసినప్పుడు ఇంకా పలుచగా అయిపోతాయి. ఇప్పుడు మనం ఇలాగా 6ని కలిపి ఇచ్చేసాక రోల్ చేశాక ప్యానం మీద వేయాలి. ప్యానం మీద వేసి బాగా వాటిని వేడివేడి ప్యానం మీద కాల్చుకోవాలి. అంటే మనం చపాతీ కాల్చినట్టు కాల్చడం కాదు, దాన్ని పెట్టి ఇటు ఇటు తిప్పుతూ ఉండాలి. సో దట్ ఆ హీట్కి అవన్నీ కూడా హాఫ్ కుక్ అయిపోతాయి. ఇలా వాటిని అలా బ్రౌన్ కలర్ రానివ్వకూడదు, జస్ట్ ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో అది అలాగే ఉండనిచ్చి అటు ఇటు మనం తిప్పాలన్నమాట ఈ పెద్ద చపాతీని. ఇది కొంచెం కాలగానే పక్కన పెట్టేసి దాన్ని చల్లారనివ్వాలి. చల్లారేక చూస్తే మనం ఇలా తీస్తుంటే ఒక్కో చపాతీ సెపరేట్గా వచ్చేస్తుంది, పల్స్గా ఉంటాయి. సో ఇది మనకి షీట్ అన్నమాట, ఇది స్ప్రింగ్ రోల్స్ తయారు చేయడానికి. సో వీటిని మనం షీట్స్లా యూస్ చేసి వీటిలో కర్రీని ఫిల్ చేసి మనం కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆయిల్ వద్దనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో మనం ఆయిల్ బ్రష్ చేసేసి ఈ రోల్ చేసిన స్ప్రింగ్ రోల్స్ని ఎయిర్ ఫ్రైయర్లో ఒక 10-15 నిమిషాల్లో అవి మంచిగా రోస్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇంకా మిగతాదే దాంట్లోకి సాస్ ఏం చేసేనవంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం, సెకండ్ పార్ట్లో. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ మీకు నేను మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనా?